నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో ఉన్న ఐలాపూర్లో హైడ్రా పంజా విసిరిందనుకోవచ్చు. శనివారం ఉదయం నుంచే వందల మంది పోలీసుల సమక్షంలో హైడ్రా అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెర నుంచి ఆ భూములను విరిపించేందుకు భారీ ఎత్తున మోహరించి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనం ఐలాపూర్లో ఉన్నాం. ఐలాపూర్కి సంబంధించి ఒక ఫామ్ హౌస్ని హైడ్రా అధికారులు కూలుస్తున్నట్లుగా మీకు విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంకి సంబంధించిన ఫామ్ హౌస్గా చెప్తూ ఉన్నారు. ముఖ్యం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అట్లనే ఆయన ప్రముఖ అడ్వకేట్గా ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఫామ్ హౌస్ నుంచే ఈ కూల్చివేతలు మొదలైనట్లుగా తెలుస్తూ ఉంది. ఐలాపూర్ అంటేనే కొంత వివాదాస్పద భూములు ఉంటాయని చెప్పి ఈ అమీన్పూర్ వ్యాప్తంగా తెలుసు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఐలాపూర్ గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు కేసులున్న భూముల్లోకి హైడ్రా ఏ రకంగా వస్తుంది అని చెప్పి ఒక 2-3 రోజుల క్రితం అడ్వకేట్గా ఉన్న ముఖ్యం కొంతమంది బాధితులతో కలిసి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పిలిచి ఒక ప్రెస్ మీట్ను కూడా నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ ద్వారా హైడ్రా అధికారులకి వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న భూ వివాదాలు ఇవి, కోర్టులో కేసులు కూడా ఉన్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఏ రకంగా ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారిస్తారు అని చెప్పి ఆయన ఆ ప్రెస్ మీట్ ద్వారా అడిగిన ప్రశ్నలు. దానికి మందకృష్ణ మాదిగ్ కూడా కొంత మద్దతు ఇచ్చారు. ఎందుకంటే ఈ వివాదాస్పద భూముల్లో ఎక్కువగా దళితులే ఉన్నారు, గిరిజనులు ఉన్నారనేది ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలోనే వెనక ఫామ్ హౌస్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఫామ్ హౌస్లో ఉదయం నుంచి హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. సర్వే నెంబర్ 212-175 సర్వే నెంబర్గా చెప్తా ఉన్నారు. ఈ ఫామ్ హౌస్ ముఖ్యందిగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంకి సంబంధించి వాస్తవానికి వాళ్ళ తమ్ముడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ కూల్చివేతల పైన మరి వారు ఎలా స్పందిస్తారనేది వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారిని ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనకి కాల్ చేస్తూ ఉన్నాను. ఆయన వర్షన్ ఏంటి అనేది కనీసం ఫోన్ ద్వారా అన్నా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కాబట్టి ముఖ్యం ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వారితో మాట్లాడదాం. హలో 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 మేడం, ముఖ్యం గారు ఉన్నారా అండి? లైవ్లో ఉన్నాము. ఇది ఫామ్ హౌస్ దగ్గర కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి కదా, అసలు ఏంటి దీని మీద ఉన్న వివాదం ఏంటనేది వారి ద్వారా తెలుసుకోవచ్చని. నేను వాళ్ళ డాటర్ మాట్లాడుతున్నానండి. నేను స్టేట్మెంట్ ఇస్తాను, పర్వాలేదా? మీకు తెలుసా అండి దీని గురించి మొత్తం ఏంటి వివరాలు ఏంటి? నేను కూడా అడ్వకేట్ అండి, నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు కూడా తెలుసు. నేను వాళ్ళ డాటర్ని కదా, 25-30 years నుంచి మేము అది ఇల్లు కట్టి అక్కడ నుంచి ఉంటున్నాం. ఇది ఇల్లా లేకపోతే ఫామ్ హౌసా అండి? అది మా ఇల్లునే అండి. ఫామ్ హౌస్ అని పిలుచుకుంటాం కానీ ఇక్కడ ఒక నెల అక్కడ ఒక నెల అలా ఉంటుంటాం. మా ఫ్యామిలీ ఇల్లు, అది మా అన్సెస్ట్రల్ ప్రాపర్టీ. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అవును, కేసెస్ నడుస్తున్నాయి కానీ మొత్తం టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఎక్కడ డిక్లేర్ లేదు. మొత్తం సివిల్ కోర్ట్, హైకోర్ట్ మొత్తం ఇంటరీమ్ ఆర్డర్స్ ఉన్నాయి అక్కడ ఏం చేయదని. ఇది మొన్న బిల్డ్ చేసిన ల్యాండ్స్ హౌస్ కాదు కదండి. 25-30 years అవుతుంది ఆ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి. అక్కడ మాకు పొలాలు ఉన్నాయి, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ చేసుకుంటాం. అంటే నిజాం కాలం నాటి నుంచి ఈ భూముల మీద వివాదం ఉంది అని చెప్పి చాలా మంది చెప్తున్న మాట, నిజమేనా అండి? వివాదాలు ఉన్నాయి, అదే కదా అండి. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు హైకోర్టు జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు సివిల్ కోర్ట్ మ్యాటర్స్ హైడ్రా చేతుల్లో తీసుకోలేదని, ఇక్కడ పెండింగ్ ఉన్నప్పుడు అప్పుడు కోర్టులో మొత్తం ఫైనలైజ్ ఏం కాలేకుండా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎలా వస్తారు వాళ్ళ ల్యాండ్ మీద? ఇదేనా వాళ్ళ పరిస్థితి? అల్ట్రా వైరస్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అండి. అండ్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీకు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఈ భూమిలోకి అధికారులు రావద్దని ఉన్నాయా? ఏం ఆర్డర్స్ ఉన్నాయండి మీ దగ్గర కోర్టు నుంచి? ఆ ఆర్డర్లో ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్నాయి. అక్కడ హైడ్రా ఏం రాలేక హైడ్రా వాళ్ళు నోటీస్ పంపిస్తే మేము రెస్పాండ్ కూడా చేసినాం. మేము రిప్లై నోటీసెస్ కూడా ఇచ్చినాం. ఆ ఇంటరిమ్ ఆర్డర్స్ హైకోర్టు నుంచి ఒక 6 months నుంచి ఉన్నాయి మా దగ్గర. ఆ ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఇప్పుడు మా ల్యాండ్స్ మీద వచ్చే పరిస్థితి ఏంది? మున్సిపల్ కన్వర్జన్ అయింది. మా గ్రాండ్ ఫాదర్ కేసు ఫైల్ చేశారు. ఇది మొత్తం ఇలా ఉన్న తర్వాత ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఫాలో చేసుకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎలా కన్వర్ట్ చేస్తారని అది పెట్టుకొని వాళ్ళు వీళ్ళు ఛాలెంజ్ చేస్తారా అని, అది యాజ్ అ రివెంజ్ వాళ్ళు వచ్చారు మా ల్యాండ్ మీద. మా ల్యాండ్ మీదనే కాదండి, మొత్తం విలేజెస్ మీద దారుణం కాదా? అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని ల్యాండ్స్ ఉన్నాయి. తాండా కూడా ఉంది. మొత్తం ఎలాంటేనా ఇది మనం ఉండేది డెమోక్రసీనా అండి, డిక్టేటర్షిప్ నా?
అంటే ఆ ఇంటీరియం Is this how ఆర్డర్కి the ఏమన్నా state reacts? పరిమితి ఉంటుందా అండి? ఇన్ని నెలలు రాకూడదు, లేకపోతే ఇన్ని సంవత్సరాలని ఏమైనా ఉంటుందా? No, interim order is existing andi. ఓకే. There is no particular time period దాని మీద. ఓన్లీ దిస్ ఈ నెలల వరకు రావద్దని ఏం లేదు మెన్షన్ ఆ ఇంటరిమ్ ఆర్డర్స్ లో. ఓకే. మొత్తం ఈ టైంలో రాలేదు, ఇప్పుడే వచ్చారంటే మాకు విఆర్ హ్యూమన్స్ కదా, గడ్డి తింటలే, మాకు కూడా అర్థమవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్స్ కన్వర్ట్ చేశారని ఛాలెంజ్ చేశానని ఇది రివెంజ్ మాతోటి. అంటే ఒక 2-3 రోజుల క్రితం మీ నాన్నగారు ముఖ్యం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ చాలా వివాదాస్పద భూములు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో హైడ్రా వాళ్ళు ఏ రకంగా వస్తారని చెప్పి ఆయన ప్రశ్నించారు. అది లేవనెత్తినందుకే హైడ్రా అధికారులు కక్షతో మీ ఫామ్ హౌస్ని కూల్చడానికి వచ్చారని మీరు భావిస్తూ ఉన్నారా? Yes, 100% అండి. It's on the face of it very evident. Is this how the state reacts? ఇప్పుడు కొంచెం ఛాలెంజ్ చేస్తే మొత్తం ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ డెమాలిషన్. దిస్ ఇస్ హై హ్యాండెడ్నెస్ బై ద స్టేట్. ఏం రైట్ లేకుండా ఎలా వస్తారు వాళ్ళు? మరి మీ దగ్గర ఏం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవి ఈ ప్రాంతానికి వచ్చి హైడ్రా అధికారులకు చూపించే ప్రయత్నం ఏమన్నా చేయబోతూ ఉన్నారా? ఎందుకంటే కూల్చివేతలు మొదలైపోయి కూడా గంట సేపు అవుతూ ఉంది. మేమండి ఉండేది మల్కాజ్గిరిలో, ఇక్కడ అక్కడ ఉంటుంటాం, ఇక్కడ అక్కడ వస్తూ పోతుంటాం. ఓకే, మాకి పొద్దున్న అసలు ఎప్పుడు వచ్చారో ఏమో అక్కడ ఉండే పని మనిషి మాకు ఫోన్ చేసి చెప్తే తెలిసింది. మాకేం నోటీస్ లేదు, ఏం వార్నింగ్ లేదు, ఏం తెలీదు. మేము పొద్దున్న లేసిన తర్వాత ఇప్పుడు 8 o'clock వరకు మాకు ఫోన్ వచ్చి ఇప్పుడు తెలిస్తే మాకు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు వచ్చి కొట్టారని. మేము అక్కడ వచ్చే వరకు మొత్తం పని అయిపోయింది. Is this how the state behaves? పోనీ గతంలో మీరేమన్నా హైడ్రా అధికారులకి లేకపోతే రంగనాథ్ గారికి మీ దగ్గర ఉన్న కోర్టు ఆర్డర్స్ని పంపించే ప్రయత్నం చేశారా అండి? అన్ని రిప్లై నోటీస్ తో మొత్తం అటాచ్ చేసి పంపినామండి. వాళ్ళ దగ్గర రికార్డ్ కూడా ఉంది. సో ఇది కక్షపూరితంగానే ముఖ్యం గారి మీద కోపంతో మొదటగా మీ ఫామ్ హౌస్ నుంచే స్టార్ట్ అయిందని మీరు భావిస్తున్నారు? Yes, 100%. అంటే ముఖ్యం గారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చాలా భూముల్లో ఆయన పాత్ర ఉంది, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి. అంటే నేను చెప్తున్న మాటలు కాదు, వాస్తవానికి అధికారుల నుంచి వస్తున్న వర్షన్ ఇది. వాట్ ఎవిడెన్స్ ఇస్ దేర్? వాళ్ళు ఎలా చెప్తారండి అలా? అక్కడ ఒకసారి చెప్తున్నానండి, అప్పటి నుంచి ఎవరు చదువుకోలేని వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విలేజెస్ ఉన్నారు. మా డాడీ లా చేశారు. మా భూములే కాదు, వీళ్ళు మనకు మొత్తం సంప్రదాయం అది ఇది. మేము అప్పుడు చిన్నప్పటి నుంచి ఈ విలేజ్ లో పెరిగామని వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళకి మొత్తం ఒక టీం లాగా తీసుకొని వాళ్ళ కేసుల్లో కూడా పైసలు ఏం తీసుకోలేకుండా వాళ్ళకి హెల్ప్ చేసి మన కేసెస్ వాళ్ళు కూడా మా బ్రదర్స్ లాగా, మా సిస్టర్స్ లాగా చిన్నప్పటి నుంచి మేము వీళ్ళ దగ్గరే ఉన్నాం, వీళ్ళతో ఆడుకున్నామని వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా పొరపాటు పడితే ఇదేనా రెస్పాన్స్? Is this the allegation? సో దీన్ని మీరు కోర్టులోనే ఎదుర్కోబోతూ ఉన్నారా? మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కనున్నారా ఇట్లా హైడ్రా అధికారులు అక్రమంగా మీ ఫామ్ హౌస్ని కూల్చారు అని చెప్పి? ఎస్, డెఫినెట్లీ పోతామండి. ఎలా పోము? ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్న తర్వాత ఇది కంటెంప్ట్ కాదా? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. మొన్న చెప్పండి. Justice Lakshman pulled up Ranganath, right? He pulled up the Hydra commissioner and he questioned him. హాలిడే ఉన్న రోజు, వీకెండ్ ఉన్న రోజు, ఆ రోజు ఎవరు పబ్లిక్ లేదు, హైకోర్టు షట్ ఉన్న రోజు మీరు సండే పొద్దున్న లేచి ఇడ్లీ వడ తింటారా, పోయి ఇల్లు పడగొట్టి వాళ్ళ సిమెంట్ తింటారా అని కూడా అడిగారు. దాని తర్వాత కూడా హైడ్రా కమిషనర్ ని సిగ్గు రాలేదు. సో హాలిడే రోజు వచ్చి నోటీస్ ఇవ్వకుండా, ఏం వార్నింగ్ లేకుండా కొట్లాడతారా ఇలానే? మీ పేరండి? మీ పేరు? ఉమ్మి ఐమన్ అండి. నేను కూడా అడ్వకేట్ ని. ఐమన్ గారు, నేనేమంటున్నా, ఇప్పుడు మీ దగ్గర ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తీసుకొని సైట్ దగ్గరకు వచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తూ ఉన్నారా మీరు? లేకపోతే డైరెక్ట్ అండి వీఆర్ ఆన్ అవే వస్తున్నాం. మేము వచ్చే వరకే మాకు తెలీదు, నోటీస్ కూడా రాలేదు, ఇంటిమేషన్ లేదు. ఓకే, రైట్ అండి. మీరు వస్తే కనుక ఇక్కడ మీడియా మిత్రులంతా ఉన్నారు, మీ వర్షన్ని వినిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వీలైతే ఇక్కడికి వస్తే బాగుంటుంది. షూర్ అండి. ముఖ్యం గారు వస్తున్నారా లేకపోతే మీరే వస్తారా? ఎస్, అందరూ వస్తున్నాం. రైట్ అండి. మేము ఇక్కడే ఉంటాం. మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఓకే,
డన్ అండి. రైట్. సో ఇది ముకిం గారి డాటర్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ కుమార్తె చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. పర్సనల్ టార్గెట్ చేశారు హైడ్రా రంగనాథ్ ముకిం మీద. ఎందుకంటే ఆయన ఒక అడ్వకేట్గా ఇక్కడ పేదల పక్షాన నిలబడి ఏవైతే వివాదాస్పద భూములు ఉన్నాయో ఆ భూముల విషయంలో వాళ్ళ తరపున ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కోర్టు కేసులు వేసి వాళ్ళకి ఆ భూమి చెందే విధంగా కొట్లాడుతూ ఉన్న నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ పర్సనల్గా తీసుకోవటం వల్లే ఈ ఐలాపూర్లో కూల్చివేతలు మొదటిగా తమ ఫామ్ హౌస్ నుంచే మొదలయ్యాయి అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద కోర్టుకి సంబంధించి ఇంటీరియం ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ని పట్టించుకోకుండా హైడ్రా అధికారులు ఏ రకంగా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కూల్చివేతలు జరుపుతారు అని చెప్పి ఆవిడ మనతో మాట్లాడుతున్న మాటలు. ఖచ్చితంగా సైట్ దగ్గరికి వస్తాము, వచ్చిన తర్వాత మేము దాని మీద క్లారిటీ ఇస్తాము అని చెప్పి ముఖ్యం ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు ఆయన ప్రముఖ అడ్వకేట్ వాళ్ళ డాటర్ వాళ్ళ కూతురు చెప్తున్న మాటలు. ఒకవేళ ఆవిడ వస్తే గనక డైరెక్ట్గా వాళ్ళ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపీకృష్ణ, న్యూస్ 16 అమీన్పూర్ నుంచి.